హాయ్ నమస్తే. నా పేరు విశ్వరూపాచారి అండి. మీరు చూస్తున్నారు వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీలుంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సైనిక శక్తి మరి ప్రపంచానికి తెలిసింది. అయితే ఇదే సమయంలో మనకు మిత్రుడు ఎవరు, శత్రువు ఎవరు అన్నది కూడా మన భారతదేశానికి తెలిసిపోయింది. ఈ క్రమంలో భారతదేశం మరింత శక్తివంతమైన సొంత ఆయుధాల తయారీపై దృష్టి పెట్టిందనమాట. రక్షణ బడ్జెట్ భారీగా పెంచింది. ప్రస్తుతం స్వదేశీ ఆయుధ తయారీపై దృష్టి సాధిస్తూ విదేశీ దిగుమతులను తగ్గించే ప్రయత్నంలో భారతదేశం ఉంది. ఇది గర్వించదగ్గ విషయమేమన్నమాట. ఇది దీర్ఘకాలికంగా సరైన మార్గమే అయినా సమీప భవిష్యత్తులో ఎదురవుతున్న సవాళ్ళు తీవ్రమైనవి. యుద్ధ విమానాల కొరత, అదేవిధంగా సేన అవసరాలు తీర్చలేని స్థానిక సామర్థ్యం. అయితే ఇక్కడ పాకిస్తాన్, చైనా వైపు పాకిస్తాన్, చైనా నుంచి వారి నుంచి పెరుగుతున్న ముప్పులు ఆందోళన కలిగిస్తున్నాయి కొంత. సరే, ఏమి ఇబ్బంది లేదు, మన దగ్గర సరైన సామర్థ్యం ఉంది. అయితే ఇక్కడ మిగ్ విమానాలను నిలిపివేసిన తర్వాత భారత వైమానిక దళం దాదాపు 150 కొత్త యుద్ధ విమానాల అవసరాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటి నుంచి సమీకరణ ప్రక్రియ ప్రారంభించిన 5-6 ఏళ్ళు పట్టే అవకాశం కూడా ఉంది. సమస్య ఇంకా లోతుగా ఉంది. సైన్యం నిర్దేశించిన పారామీటర్లకు అనుగుణంగా విమానాలు తయారు చేసే సామర్థ్యం దేశంలో ఇంకా పూర్తిగా లేదని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అమెరికా, రష్యా విమానాలను సైన్యం తిరస్కరిస్తుంది. మన సైన్యం తిరస్కరిస్తుంది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు వస్తున్న ఆలస్యం జరుగుతుంది. ఫలితంగా వైమానిక శక్తిలో తాత్కాలికంగా లోపం ఏర్పడుతుంది. యుద్ధ నౌకల విషయంలో కూడా స్వదేశీ తయారీ మెరుగుపడుతున్నా మొత్తం ఆయుధ సంఖ్య గతంలో పోలిస్తే తగ్గినట్లు కనిపిస్తుంది. ఇది ప్రస్తుత భద్రతా పరిస్థితుల్లో ఆందోళన కలిగించే కొంచెం చిన్న అంశమనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో పాకిస్తాన్ భారత్పై దాడి ప్రయత్నాలకు సన్నాహాలు చేస్తున్నట్లు సూచనలు కూడా ఇంటెలిజెంట్ వర్గాలు తెలుపుతున్నాయి. చైనా, టర్కీ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవడం దీనిలో భాగమే అని నిపుణులు కూడా అంటున్నారు. అంతకంటే ముఖ్యమైనది పాకిస్తాన్ పార్లమెంటు అణ్వస్త్రాల నియంత్రణను సైన్యాధిపతి ఆసిమ్ మునీర్కు అప్పగించే తీర్మానం చేసింది. ఇది నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మరింత కేంద్రీకృతం చేసి అనూహ్య చర్యలకు దారితీసే అవకాశాన్ని కూడా పెంచుతుందన్నమాట. భారత్ను దెబ్బతీసే ప్రయత్నం గట్టిగా జరుగుతుందనే అంచనాలు కూడా ఇది బలం చేకూరుస్తుంది. ఇక్కడ చైనాలో కార్యకలాపాలు చైనా వైపు నుంచి కూడా ఆందోళనకరమైన సంకేతాలు వస్తున్నాయి. భారతదేశానికి భారీ ఆయుధ ప్రయోగాలు, సరిహద్దు ప్రాంతాల్లో మోహరింపులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి లాక్డౌన్ వంటి చర్యలు మినిస్ట్రీ స్థాయి తనిఖీలు, దేశం వదలవద్దని విదేశాల్లో ఉన్నవారు తిరిగి రావాలని ఇచ్చిన ఆదేశాలు ఇవన్నీ సాధారణ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. ఇవి అనుమానాలకు తావిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. రెండు వైపుల నుంచి ఒకేసారి ఒత్తిడి ఏర్పడే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారాయలేం. సరే, ఏదేమైనా భారతదేశం మాత్రం కొంత అలర్ట్గానే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వదేశీ ఉత్పత్తి పెంపు అనేది అవసరమైన వ్యూహం, కానీ ప్రస్తుత అవసరాలను తీర్చడానికి వెంటనే చర్యల అవసరం. విమానాల సమీకరణంలో వేగం పెంచడం, సైన్యం అవసరాలకు అనుగుణంగా స్థానిక సామర్థ్యాన్ని వేగంగా పెంచడం, అదే సమయంలో అవసరమైతే నమ్మకమైన మిత్ర దేశాల నుంచి తాత్కాలిక సరఫరాలను సాధించడం
సరఫరాలను సాధించడం ముఖ్యమని మనం తెలుసుకోవచ్చండి. పాకిస్తాన్, చైనా వైపు నుంచి వస్తున్న సంకేతాలను సాధారణంగా చూడకుండా సమగ్ర సన్నద్ధతో పెంచుకోవాలన్నమాట. సో భారత్ గతంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొని బయటపడింది, మన అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత లోపాలను మరి గుర్తించి వేగంగా సరిచేసుకుంటేనే రాబోయే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం కూడా. రక్షణ రంగంలో ఆలస్యం అనేది ఖరీదైనది కావచ్చు. సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్ మాతాకి జై అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మన మిలిటరీ వారికి ఐశ్వర్య ఆరోగ్యాలను బాగా మెరుగుపరచాలని భగవంతుని సాక్షిగా కోరుకుందామండి. జై హింద్.